పోని మీరు క్షుణ్ణంగా చూడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఎలా వెళ్ళాలంటే రహస్యంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆ దేశంలోనికి వెళ్ళారని మీరు కానీ అక్కడ ఉన్న వాళ్ళు తెలిసిందా మిమ్మల్ని ఏం చేస్తారంటే చంపేస్తారు. కాబట్టి మీరు ఎలా వెళ్ళాలంటే రహస్యంగా సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. ఆమె చెప్పండి. మీ పక్కన చూసి చెప్పండి, 7 రోజులు సీక్రెట్ ఏజెంట్ పని చేయాలని చెప్పండి. సీక్రెట్ వర్క్ చేయాలి నువ్వు వచ్చేసి. ఆ సీక్రెట్ వర్క్ సీక్రెట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పండి. ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాం మనం? సీక్రెట్. సీక్రెట్ అంటే ఎవరికైనా తెలిసిద్దా? భర్తలో ఉన్న సీక్రెట్ భార్యకి కూడా తెలియని సీక్రెట్ ఉంది. హల్లెలూయా. భార్యకి తెలిసిన సీక్రెట్ భర్తకు తెలియని కొన్ని చాలా సీక్రెట్లు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చాలా సీక్రెట్లు దాచేస్తుంటారు. స్తోత్రం చెప్పండి. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో సీక్రెట్లు ఉంటాయి. ఆ సీక్రెట్ ఇంకెవ్వరికి చెప్పరు. అది హృదయంలో అంతరంగంలో ఎక్కడో ఒక దాంట్లో ఉండిపోతుంది. దాని క్లోజ్ ఇక ఎవరికి చెప్పరు. బెస్ట్ ఫ్రెండ్లు అన్నా సరే ఎంతో కొంత చెప్తారు కానీ సీక్రెట్లు రావు బయటికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా ఆ సీక్రెట్ గా మనం ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఈ ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సీక్రెట్? కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. అందరికీ తెలిసి ఎలా చేయాలి, కొంతమందికి ఏమి తెలియనట్టుగా మనం ప్రార్థన చేసి సైలెంట్ వెళ్ళిపోవాలి. ఆమె అని చెప్పాలి. హల్లెలూయా. ఎరుకోని టార్గెట్ పెట్టాం. ఎరుకో అంటే ఏంటి అంటే ఒక మాట చెప్తానండి. ఎరుకో అనగానే శాపగ్రస్తమైనది, శపితమైనది. జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఎరుకో అంటే? ఎవరైనా శాపగ్రస్తమైన దాని టైటిల్ గా పెట్టుకుంటారండి. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా మనోజనో, మంచివాడనో, గొప్పవాడనో, సతీష్ అనో, సీను అనో పేరు పెట్టుకుంటారు. గంటయ్య, దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు అని ఎవరైనా పేరు పెట్టుకుంటారు. పెట్టుకోరు, ఎవ్వరు పెట్టుకోరు. స్తోత్రం కలుగుతుంది. మరి ఎందుకు ఎరుకో ఉపవాస ప్రార్థనని పెట్టించాడంటే దేవుడు ఆ ఎరుకో గురించి మనకు తెలియాలి. స్తోత్రం కలుగును గాక.